ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వివరాలకు వెళ్దాం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం SEZ లోని ఎసెన్షియా కంపెనీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 4 మృతి చెందారు. కంపెనీలో రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో అక్కడున్న కార్మికుల్లో 18 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలి మంటలు ఎగసిపడినట్టు సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటల్ని అదుపు చేశారు. ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలి మంటలు ఎగసిపడినట్టు సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను అంబులెన్స్ లో అనకాపల్లి NTR ప్రభుత్వాసుపత్రికి, ఉషా ప్రైమ్ హాస్పిటల్స్ కి తరలించారు. క్షతగాత్రుల్లో తీవ్రంగా గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు కంపెనీలో రియాక్టర్ పేలిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం SEZ లో రియాక్టర్ పేలుడు ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఫ్యాక్టరీల్లో కార్మికుల భద్రతకు అవసరమైన పూర్తిస్థాయి జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు వైఎస్ జగన్. ప్రస్తుతం 15 ఫైర్ ఇంజన్ల సాయంతో ఇక్కడ మంటలు ఆర్పుతున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా పలువురు గాయపడ్డారు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్లు విశాఖపట్నం నుంచి ఇద్దరు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నరేష్ ప్రస్తుతం ఎసెన్షియా ఫార్మా కంపెనీ దగ్గరే ఉన్నారు. నరేష్తో కూడా మాట్లాడదాం. అనిల్ మనతో పాటు హాస్పిటల్లో ఎక్కడైతే క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారో అనిల్ ఆ హాస్పిటల్ దగ్గర ఉన్నారు. అనిల్తో మాట్లాడదాం. చెప్పండి నరేష్, ప్రాథమికంగా కారణం ఏంటి రియాక్టర్ పేలడానికి? అవసరమైన ఏవైతే ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఇవన్నీ ఆ కంపెనీ తీసుకుందా లేదా? ఎలా ఎగసిపడ్డాయి? ఎంతమందిని రెస్క్యూ చేయగలిగారు ఫైర్ సిబ్బంది? బిందు, సాధారణంగా ఫార్మా కంపెనీలు అంటేనే చాలా ప్రమాదకర స్థితిలో ఉంటాయి. ఎందుకంటే కార్మికులకు రక్షణ నేపథ్యంలో అనేక చర్యలు తీసుకోవాలి. ఇక అలాంటి చర్యలు ఏమీ చేపట్టకపోవడంతో ఇలాంటి రియాక్టర్లు పెళ్లి భారీ అగ్ని ప్రమాదాలు చూసుకుంటే ప్రస్తుతం మనం ఎసెన్షియా కంపెనీ వద్ద ఉన్నాము. ప్రధాన ద్వారం వద్ద చూసుకుంటే పూర్తి స్థాయిలో ఈరోజు లంచ్ అవర్ టైంకి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 4 మృతి చెందినట్లుగా అధికారికంగా ధృవీకరించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం 50 మందికి పైగా ఈ ఘటనలో పూర్తిగా తీవ్ర గాయాల పాలయ్యారు. అందులో 18 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారందరినీ కూడా ఇక్కడి నుంచి అనకాపల్లి జిల్లాలోని NTR ఆసుపత్రికి, అదేవిధంగా మరికొన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే సుమారు మనం ఇప్పుడు చూస్తున్న ప్రమాద తీవ్రత అనేది మన కంటికి కనిపించకపోయినా సరే, ఎందుకంటే ఈ ప్రధాన ద్వారం దగ్గర నుంచి సుమారు చాలా దూరం వరకు కూడా ఎసెన్షియా కంపెనీకి సంబంధించి జరిగిన ప్రమాద తీవ్రత రూట్ మ్యాప్ ఉంది. అయితే ప్రస్తుతం అయితే వీడియో జర్నలిస్ట్ అప్పలరాజు విజువల్ చూపించే ప్రయత్నం చేస్తారు. ప్రధాన ద్వారం మీద నుంచి మనం చూసుకుంటే చాలా దూరంగా కూడా ఈ ప్రమాదం జరిగింది. సుమారు లోపల 15 ఫైర్ ఇంజన్లతోటి అగ్నిమాపక శాఖ అధికారులు పూర్తిగా కూడా మంటలు అదుపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రియాక్టర్ పేలుడు దాటికి లోపల పనిచేస్తున్న చాలా మంది కార్మికులు ఒక్కసారిగా చలాచెదురుగా అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా రియాక్టర్ పేలిన సమయంలో కంపెనీకి సంబంధించిన అనేక గోడలు కూడా బీటులు వెళ్ళి ఒక్కసారి కుప్పకూలిపోయిన దృశ్యాలు కూడా కనిపించాయి. అయితే ఈ ప్రమాద తీవ్రత అనేది ఏ ఒక్క కంటికి కనిపించకపోయినా సరే కేవలం రియాక్టర్ పేలడమే కాదు. ఎందుకంటే చాలా వరకు కంపెనీలో సరైన సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకపోవడంతో, ఎందుకంటే ముఖ్యంగా కార్మికులకు సంబంధించి లోపల పనిచేసే కార్మికులు భద్రతా దృష్ట్యా అనేక చర్యలు తీసుకోవాలి. అలాంటి చర్యలు ఏమీ తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు
ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలను నివారించడానికి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా భద్రతాపరమైన చర్యలు తీసుకోకపోతే చాలా వరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనతో పాటు సిఐటి నాయకులు ఉన్నారు, వారిని తీసుకుని ప్రతి చేద్దాం. చెప్పండి, మీరు ఇక్కడ మొట్టమొదటిగా రావడం జరిగింది, ప్రమాద దృశ్యాలు కూడా చూడడం జరిగింది. ఏ విధంగా అనిపించింది లోపల? ఆ రియాక్టర్ పేలడం కావచ్చు, సరైన సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం కావచ్చు, ఏమంటున్నారు అసలు? ఈరోజు ఈ పరిశ్రమ యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ప్రతి నెలకొకసారి 6 నెలలకొకసారి ఈ ఫార్మా పరిశ్రమల్లో నిరంతరం ఎక్కడో చోట రియాక్టర్లు పేరి కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న యాజమాన్యాలు, లేబర్ ఆఫీసర్లు, అలాగే ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఎవరు కూడా తనిఖీలు మాత్రం చేయడం లేదు. వీళ్ళందరూ కూడా కాలం చెల్లిన రియాక్టర్లు వాడడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు నిరంతరం జరుగుతున్నాయి. వాళ్ళ లాభాలే పరమావధిగా పనిచేస్తున్నారు తప్ప కార్మికుల ప్రాణాల కోసం భద్రత అనేది కల్పించడం లేదు. అందువల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ యాజమాన్యాలు, కలెక్టర్ గారు, ప్రభుత్వం అందరూ కూడా తనిఖీలు చేసి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏదో తూతు మంత్రంగా నష్టపరిహారాలు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడంలో ఇలాంటి నిరంతరం తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి, నిరంతరం కొనసాగుతున్నాయి. కాబట్టి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఏవైతే తనిఖీలు ఉన్నాయో తనిఖీలు చేసి ఏదైతే భద్రతా ప్రమాదాలు పాటించి యాజమాన్యాలపైన కఠినమైన చర్యలు తీసుకుంటే కానీ ఈ యొక్క పరిశ్రమ ప్రమాదాలు ఆగవు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రమాదాలు ఆపాలంటే పరిశ్రమ యాజమాన్యం తనిఖీలు చేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. రైట్, పూర్తిగా కూడా ఇలాంటి ఫార్మా కంపెనీలు ఏవైతే ఉంటాయో భద్రతాపరమైన చర్యలు పాటించకపోవడంతో మరోవైపు రియాక్టర్లు ఏవైతే లోపల వర్క్ చేస్తుంటాయో కాలం చెల్లిన రియాక్టర్లు, ఒకసారి ఆ రియాక్టర్కి సంబంధించిన ఏజ్ మ్యానుఫ్యాక్చర్ అయిపోయిన తర్వాత దాన్ని తీసి పక్కన పడేయాల్సి ఉంటుంది. కానీ అలాంటి రియాక్టర్లు తిరిగి వాడకంలో పెడతారు. ఆ వాడకంలో పెట్టడం వల్ల ఆ కెపాసిటీ దానికి పుంజుకోకపోవడంతో కావచ్చు, లేకపోతే ఓవర్ ఎక్కువగా ప్రాసెస్ చేయడంతో ఒకసారిగా రియాక్టర్ బ్లాస్టింగ్ అవుతుంది. ఇలాంటి బ్లాస్ట్ అయ్యే సమయంలో చుట్టుపక్కల ఉన్న కార్మికులందరూ కూడా చాలా వరకు ప్రాణాపాయ స్థితిలో ఉంటారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు అదే ఘటన చోటు చేసుకుంది. కేవలం ఈ ఒక్క రియాక్టర్తో పోయేది కాదు, కంపెనీకి సంబంధించిన చాలా వరకు కెమికల్స్ ఉంటాయి, ఆ ఎక్విప్మెంట్ ఉంటాయి. ఇలాంటి తరుణంలో ఈ బ్లాస్టింగ్ జరగడంతో అవన్నీ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగానే కెమికల్స్ అనేవి సాధారణంగా ఒక వాటర్లా కాదు, ప్రతిదీ కూడా కెమికల్ కావడంతో ఎటువంటి ఐరన్ మెటీరియల్ కావచ్చు, లేకపోతే లిక్విడ్ మెటీరియల్ కావచ్చు, మరోవైపు అది హీట్ రియాక్షన్కి ఏం జరిగినా సరే రియాక్షన్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. ఈ జరగడంతో ఒకవైపు ఫైర్తో పాటు పూర్తిగా కూడా ఫైర్తో పాటు వాయువు కూడా, ఎందుకంటే మనం మొట్టమొదటిగా చూస్తున్నాం లోపల శిష్య కంపెనీ నుంచి బయటికి అంబులెన్స్లు, అదేవిధంగా ఫైర్ ఇంజిన్లు వస్తున్నాయి. మరికొంతమందిని క్షతగాతులను ఐడెంటిఫై జరిగింది. ఎందుకంటే మొత్తం అంతా ఇదంతా బీట్లు వాడి, ఎందుకంటే గోడలన్నీ కూడా బీట్లు వాడి మొత్తం అంతా చల్లచెదురుగా పడిపోవడంతో ఆ గోడల కింద చాలా మంది క్షతగాతులు ఇరుక్కుపోయిన అంశంపై కూడా పూర్తిగా కూడా రెస్క్యూ ఆపరేషన్ ఫైర్ సేఫ్టీ అధికారులు చేపట్టారు. అందులో ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి బిందు ఈ డేటా లాంటిది ఏమన్నా తెలుస్తుందా నరేష్? అంటే ఎంతమంది ఆ టైంలో ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలు ఏమన్నా తెలుస్తున్నాయా? ఏం తయారు చేస్తుంది ఈ కంపెనీ, ఇలాంటి డీటెయిల్స్ ఏమన్నా తెలుస్తున్నాయా? ఎంతమందిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, 4 చనిపోయారని చెప్తున్నారు. ఇంకేమన్నా కంపెనీ అధికారికంగా ఒక ప్రకటన లాంటిది ఏమన్నా ఇచ్చిందా? సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో కంపెనీ యాజమాన్యం ఈ మృతుల సంఖ్య దాచే ప్రయత్నం చేస్తుంది. సరిగ్గా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఈ కంపెనీ ఎదుట ఎంతమంది కార్మికులు ఉన్నారో ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తాను. సాక్షి టీవీ స్క్రీన్ మీద మనం చూసుకోవచ్చు. సరిగ్గా ఇది లంచ్ టైంలో జరిగింది. అంటే బీ షిఫ్ట్ ఎవరైతే కార్మికులు ఉంటారో వారందరూ లోపలికి వెళ్ళే సమయంలో జరిగింది. సరిగ్గా బీ షిఫ్ట్ సంబంధించిన కొంతమంది కార్మికులు, ఎవరైతే కంపెనీకి సంబంధించిన కార్మికులు ఎవరు ఉంటారో వారు లోపలికి వెళ్లకుండా బయటనే ఆపేశారు. ఎందుకంటే లోపల అగ్ని ప్రమాదం జరిగింది, లోపలికి వెళ్లకుండా ఆపారు. సరిగ్గా ఈ బీ షిఫ్ట్ ఎంతమంది కార్మికులు ఉంటారో అంతమంది కార్మికులు ఏ షిఫ్ట్లో పనిచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు అధికారికంగా తెలిసిన లెక్కల ప్రకారం 50 మంది క్షతగాతులు ఉన్నారు. అంటే 50 మంది క్షతగాతులను కేవలం గాయాల పాలైన వారు, చిన్న చితక గాయాల పాలైన మాత్రమే ఐడెంటిఫై చేశారు. కానీ ఐడెంటిఫై చేయన చాలా మంది కూడా రియాక్టర్ పేలుడు దాటికి గోడలు మొత్తం బీభత్సంగా చల్లచెదురుగా అయిపోవడంతో ఆ గోడల కింద శిథిలాల కింద చిక్కుకుపోయిన వారు చాలా మంది ఉన్నారు. మనం గత లైవ్లో కూడా చూసుకున్నాము. పూర్తిగా కూడా చాలా మంది ఒంటి నిండా కూడా రక్త మరికలతో కనిపించిన దృశ్యాలు కనిపించాయి. ఇలాంటి తరుణంలోనే చాలా వరకు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అనేక నిబంధనలు పాటించకపోవడంతో ఈ విధంగా రియాక్టర్లు పేలడం, వాటి వల్ల చాలా వరకు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రాణాపాయ స్థితిలో చాలా మంది కూడా కుట్టుమిట్టాడుతుంటారు. బిందు. ఓకే నరేష్, థ్యాంక్ యూ. ప్రస్తుతం అది ఇండస్ట్రియల్ సేఫ్టీ మెజర్స్ కంప్లీట్గా ఒక గైడ్ లైన్స్ ఉంటుంది, ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఉంటుంది. అలాంటివన్నీ ఇక్కడ పాటించారా లేదా అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్నగా కనిపిస్తోంది. నరేష్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా అందించారు. క్షతగాత్రులు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అక్కడే ఉన్నారు మా కరెస్పాండెంట్ అనిల్. చెప్పండి, ఎలా ఉన్నారు? కొన్ని హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి, కాలిన గాయాలతోటి, రక్తంతో వాళ్ళంతా నడుచుకుంటూ లోపలికి వస్తున్న దృశ్యాలు కొన్ని కనిపిస్తున్నాయి. వాళ్ళు కొంత తక్కువ గాయాలైన వాళ్ళు అనుకుంటా, ఇంకా తీవ్రమైన గాయాలతో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు.
ప్రస్తుతం మనం అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఇదే ఆసుపత్రిలో ఎసెన్సియా ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి క్షతగాత్రులు 11 మంది ఇందులో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. మెరుగైన వైద్యం అందించేందుకు వారిని ఐసీయూ కూడా తరలించడం జరిగింది. ఒక వ్యక్తి పేరు చంద్రశేఖర్, మరో వ్యక్తి ఎవరనేది గుర్తించలేనటువంటి స్థితిలో ఆ మొహం అంతా కూడా పూర్తిగా గాయాలతో ఉంది. అధికారులు కూడా ఆయన ఎవరనేది గుర్తించే పనిలో ఉన్నారు. మొత్తంగా 11 మంది క్షతగాత్రులు ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి నుంచి పూర్తిగా వివరాలు సేకరించే పనిలో ఉన్నారు అధికార యంత్రాంగం అంతా కూడా. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఈ ఘటనలో 4 మృతి చెందినట్లుగా అధికారులు ధృవీకరించడం జరిగింది. చల్లపల్లి హారిక, పూడి మోహన్, అలాగే దుర్గా ప్రసాద్, చిన్నారావు, వీరు 4 కూడా మృతి చెందినట్లుగా అధికారులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మనతో పాటు ఎంఆర్ఓ ఉన్నారు, మాట్లాడదాం. సార్, వారంతా ఇప్పుడు చికిత్స పొందుతున్నారు, వారంతా కూడా ఎక్కడి నుంచి వచ్చి ఆ కంపెనీలో పనిచేస్తున్నారు, ఎంతమంది పూర్తిగా ఇక్కడ క్రిటికల్ కండిషన్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు? టోటల్గా ఇక్కడ 13 మెంబర్స్ వచ్చారు సార్. క్రిటికల్ కండిషన్లో ఉన్నది ఒక కేసు ఉంది. టోటల్గా ఫిమేల్ 2 మెంబర్స్ ఉన్నారు. 11 మెంబర్స్ వచ్చేసి మేల్ ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు లోకల్ ఇప్పుడు అచ్యుతాపురంలో ఉన్నారు, మునగపాక మండలం ఉన్నారు, శ్రీకాకుళం ఉన్నారు, వరంగల్ ఉన్నారు, వేరు వేరు డిస్ట్రిక్ట్లో కూడాను ఉన్నారు సార్. వాళ్ళు ఇప్పుడు అవన్నీ మెరుగైన వైద్యం గురించి ఇప్పుడు చెప్పాము, అందిస్తున్నారు సార్ డాక్టర్స్. అంటే ప్రమాదం జరిగిందని వార్తల్లో చూసిన తర్వాత వారి కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. వారందరికీ సమాచారం అందించారా? క్షేమ సమాచారాలు ఏమన్నా వాళ్ళకి తెలియజేశారా? లేకపోతే రమ్మని వాళ్ళకి ఏమన్నా ప్రభుత్వం తరపు నుంచి కాల్స్ ఏమైనా వెళ్ళినాయా? ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళని కూడా పిలిచామండి. వెంటనే ఇంటిమేట్ చేయమనేసి చెప్పడం కూడా జరిగింది సార్. వాళ్ళు చాలా వరకు వచ్చారు, ఐడెంటిఫై చేశారు. ఒక కేసు మాత్రం ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయలేదు, ఐసీయూలో ఉన్నారు. అది ఆ పేరు కూడా తెలియట్లేదు. అంటే ఇక్కడ ట్రీట్మెంట్ ఏమైనా అనకాపల్లిలో ఇప్పుడు ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం ఇంకా ఎక్కువ అందించాలంటే ఇక్కడ నుంచి ఏమైనా వైజాగ్ కేజీహెచ్కి షిఫ్ట్ చేయడానికి డాక్టర్లు ఏమైనా? అలాంటి కేసులు ఏం లేవు సార్. ఇక్కడ ఒకటే క్రిటికల్ కండిషన్లోనే ఉంది. అది కూడాను ఇక్కడ ట్రీట్మెంట్ బాగానే చేస్తున్నారు, అది ఇక్కడే ఉండిస్తున్నారు, బాగానే ఉంది. ఇది బిందు మొత్తం మీద అక్కడి నుంచి వచ్చినటువంటి క్షతగాత్రులంతా కూడా ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరో 4 అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో ఉన్నారు. అలాగే మిడ్ రైజ్ అనే హాస్పిటల్లో ఉన్నటువంటి అచ్యుతాపురంలో కూడా మరో 4 ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక క్షతగాత్రులందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే చెప్పండి. అనిల్, ఆల్మోస్ట్ ఒక 1000 మంది వర్కర్స్ ఇందులో పనిచేస్తారని చెప్తున్నారు. అదే ఎస్ఈజెడ్లో, అచ్యుతాపురం ఎస్ఈజెడ్లో ఇది 3వ ప్రమాదంగా కూడా చెప్తున్నారు ఇటీవలి కాలంలో. ఇండస్ట్రియల్ సేఫ్టీ మెజర్స్ అక్కడ సరిగా ఉన్నాయా లేదా, దాన్ని పర్యవేక్షించే విజిలెన్స్ వ్యవస్థ ఇదంతా అక్కడ ఉందా లేదా అంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా ప్రమాదాలు జరిగినప్పుడల్లా సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తున్నారా లేదా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అధికారుల పనితీరుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు అచ్యుతాపురం ఎస్సీజెడ్లో కావచ్చు, లేకపోతే రామ్కి ఫార్మాసిటీలో కావచ్చు, తదితర ఇండస్ట్రీస్లో తీసుకోవాల్సినటువంటి సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకుంటున్నారా లేదా అనేది మాత్రం అధికారులు ఆ విషయాన్ని ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రం తూతూ మంత్రంగా ఎక్కడైతే తనిఖీలు నిర్వహించాలో ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించడం, ఆయా పరిశ్రమలో తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకునే పని చేస్తున్నారు తప్ప ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం కానీ, లేకపోతే ఆయా పరిశ్రమలు ఆయా సూచనలు ఆదేశాలు పాటిస్తున్నాయా అనే విజిలెన్స్ ఆడిట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తున్నారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక అచ్యుతాపురం సర్జీకి సంబంధించి తరచూ ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదమే కాదు, గతంలో కూడా సాల్వెంట్స్ కంపెనీలో ప్రమాదం జరిగింది, అంతకన్నా ముందు పెయింట్స్ కంపెనీలో కూడా ప్రమాదం జరిగింది. ఇలా తరచూ ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి. ప్రమాదాలకు నిలయంగా ఈ అచ్యుతాపురం ఎస్ఈజెడ్ మారిపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నారా లేదా అనేది సేఫ్టీ ఆడిట్ ఎప్పటికప్పుడు నిర్వహించాల్సి ఉందనేది కార్మిక సంఘాల నేతల నుంచి వినపడుతున్నటువంటి మాట. భద్రతా ప్రమాణాలు పాటించని కారణంగానే ఇలాంటి ప్రమాదాలు తలెత్తుతున్నాయి. ఫలితంగా కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారనే విషయాన్ని కూడా కార్మిక సంఘాల నేతలు ఘంటాపదంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే కనుక తరచూ ఘటనలు జరుగుతున్నాయి కనుక ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ఎప్పటికైనా సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తున్నారా లేదా భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే అంశంపై దృష్టి పెడతారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. బిందు. ఓకే, థ్యాంక్ యూ అనిల్.